హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. JEE మెయిన్ 2024 సంబంధించి అప్లై చేసుకోవడానికి జనవరిలో రాయటానికి నవంబర్ 1 నుంచి నవంబర్ 30th వరకు టైం అయితే ఉంది. మీ అందరికీ తెలుసు. అయితే చాలామంది స్టూడెంట్స్కి మళ్ళీ వచ్చే డౌట్, ఏమేమి సర్టిఫికెట్స్ నేను అప్లోడ్ చేయాలి అనేటువంటి డౌట్. దానికి సంబంధించి రీసెంట్గా చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి అవన్నీ చూసిన తర్వాత మాత్రం నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం 2024లో అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ చేసేసారు వాళ్ళు. ఇంతకుముందు అయితే మనం సర్టిఫికేట్స్ కొన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎలా ఉండేది అనేది నీకు వీడియోస్లో కూడా చెప్పాను. అయితే ఈ సంవత్సరం బ్రోచర్లో, పర్టికులర్గా బ్రోచర్ అంటే దాదాపు అరౌండ్ 120 పేజెస్ అయితే ఉంది. ఆ 120 పేజెస్లో ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ సర్టిఫికేట్స్ మన దగ్గర లేకపోతే డిక్లరేషన్ ఫామ్ అనేది ఒక మోడల్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఉంది, ఈ సంవత్సరం బ్రోచర్లో ఇవ్వలేదు అని నేను చెప్పాను. అది ఎందుకు ఇవ్వలేదు అంటే చాలామంది అడుగుతున్నారు కూడా. అది ఈ సంవత్సరం ఎక్కడా కూడా మీరు అప్లోడ్ చేసేటువంటి విండో ఏమీ ఇవ్వలేదు. జస్ట్ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ దగ్గర టిక్ చేయటం, ఓబీసీ స్టూడెంట్స్ అయితే ఓబీసీ ఎన్సీఎల్ కనుక ఉంటే మీకు అక్కడ టిక్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీ దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది. మరి సర్టిఫికేట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అప్లోడ్ చేయమని వాళ్ళు ఏమీ అడగలేదు. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా అడిగితే, లేదా సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఏమైనా అడిగితే, లేదా అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ ఎన్సీఎల్ అయినా నెక్స్ట్ 2024 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నది మాత్రమే అడ్మిట్ అవడానికి, మనం ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ కానీ ఐఐటీలో కానీ అడ్మిట్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే, కంప్యూటర్లో ఏ సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి వాళ్ళు ఎటువంటి విండో అయితే ఇవ్వలేదు. కేవలం మీ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అంటే అసలు విండోనే లేదు అక్కడ. కేవలం మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీరు మీ మార్కులు రాయాలి. దాని ప్రకారం పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ కార్డు నెంబరు అది రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మీకు ఖచ్చితంగా మీ ఫోటో ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్తో, అది ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీ సిగ్నేచర్, ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసి అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండే మేజర్గా ఉన్నాయి. ఫోటో ఒకటి, సైన్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, ఈ రెండు మేజర్ పార్ట్. నెక్స్ట్ 2 మొబైల్ నెంబర్స్ అడుగుతున్నారు ఖచ్చితంగా. ఒక మొబైల్ నెంబర్ అనేది స్టూడెంట్కి సంబంధించి, ఇంకోటి పేరెంట్కి ఇస్తారా ఏంటి అనేది ఫీజు కట్టేటప్పుడు కూడా వస్తుంది. 2 మొబైల్ నెంబర్ అనేది, రెండిటికి మనకి ఓటీపీ వస్తుంది. అలాగే 2 ఈమెయిల్ ఐడీలు కూడా అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మెయిల్కి ఓటీపీ వస్తుంది, అలాగే ఫోన్ నెంబర్కి కూడా ఓటీపీ వస్తుంది. కాబట్టి 2 ఫోన్ నెంబర్లు, 2 ఈమెయిల్ ఐడీలు ఉండేలా అయితే జాగ్రత్తగా చూసుకోండి. అప్లై చేద్దాం అనుకున్న స్టూడెంట్స్కి అయితే ఇవి అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏమేంటి అంటే ఏమీ లేవు. జస్ట్ మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకెళ్ళండి, మీ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్, వెనక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది తీసుకెళ్ళండి. అలాగే మీ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద రాసి స్కాన్ చేసుకుంటారు వాళ్ళే, అవి చేస్తే సరిపోతుంది. ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం 2024 జనవరిలో అప్లై చేయడానికి ప్రస్తుతానికైతే ఏమి అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళు అప్లోడ్ చేయమంటే మళ్ళీ ఎప్పుడన్నా టైం ఇస్తే అది నేను మళ్ళీ మీకు వీడియో ద్వారా చెప్తాను. ప్రస్తుతానికైతే అప్లై చేద్దాం అనుకుంటున్న స్టూడెంట్స్కి అయితే సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ కేటగిరీ దగ్గర మీరు టిక్ చేస్తే సరిపోతుంది. ప్రాసెస్ అనేది చాలా ఈజీ చేయబడింది కాబట్టి నథింగ్ టు వరీ, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. సర్టిఫికేట్స్ ఎలాగో మీరు 2024 ఏప్రిల్ 1 తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆ 2 అప్పుడు అడ్మిషన్ టైంలో మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరేం కంగారు పడకండి. ఈ లోపల ఏదైనా అడిగితే వాళ్ళు టైం ఇస్తారు, లేదా డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా ఎక్కడ నాకు బ్రోచర్లో కనపడలేదు ఈ సంవత్సరం. ఆ మాట మీకు కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్లో ఉంది తప్పితే ఈ సంవత్సరం లేదు అని. సో అందుకనే వాళ్ళు ఇవ్వలేదేమో బహుశా. అందుకని మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ కేటగిరీ దగ్గర మాత్రం టిక్ చేయండి ఖచ్చితంగా, అది మర్చిపోకుండా. అది చాలా ఇంపార్టెంట్. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. తొందరగా అప్లై చేసుకోండి. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు నేను ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.